జిల్లా కందుకూరులో ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కిలారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక బకాయిల మాన కోసం ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో పెండింగ్ లో ఉన్న బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ 2 సంవత్సరాలు గడిచినా అమలు కాలేదని విమర్శించారు. పీఆర్సీ అమలు, పెండింగ్ టీఏలు, మెడికల్ బిల్లులు, పెన్షనర్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఉన్నటువంటి ఆర్థిక బకాయిల సాధన కోసం యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపులో భాగంగా కందుకూరు నియోజకవర్గ పరిధిలో ఈ రోజున కందుకూరున ఒక్కరోజు రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ రిలే నిరాహార దీక్షల్లో ఈ ప్రాంతీయ 5 మండలాల నుంచి యూటీఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రాకముందు ఏవైతే గత ప్రభుత్వం ఆర్థిక బకాయిలను పేరుకుపోయేలా చేసిందో వాటన్నింటినీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సకాలంలో విడుదల చేస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ రోజున ప్రతిపక్ష నాయకుని హోదాలో హామీ ఇచ్చున్నారు. కానీ ఆ హామీలు 2 సంవత్సరాలు పాటు వేచి చూశాం. ఆ హామీలు అమలు కాని కారణంగానే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రణబేరి నుంచి వెంటనే చర్చలు జరిపి ఈ ఆర్థిక అంశాల మీద కీలక నిర్ణయాలు తీసుకొని వెంటనే బకాయిలన్నింటినీ విడుదల చేయాలని